జూనియర్ ఎన్టీఆర్ కి అనుకోని ప్రమాదం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న ఒక యాడ్ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ లో స్వల్ప గాయాలతో బయటపడ్డారు తారక్. విషయం ఆయన టీం అఫీషియల్ గా ధృవీకరించింది. గాయాలేం పెద్దగా కాదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదు అన్నారు. గాయం చిన్నదే అని వైద్యుల సూచనల మేరకు 2 వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు ఎన్టీఆర్ టీం సభ్యులు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు నమ్మొద్దని ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశారు. గతంలోనూ ఎన్టీఆర్ కి షూటింగ్స్ లో ఇలాంటి గాయాలు చాలా జరిగాయి. ఆది, సింహాద్రి, బృందావనం, నిన్నమొన్నటి దేవర వరకు చాలాసార్లు గాయపడ్డారు. 2 వారాలు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పడంతో ఆ ఎఫెక్ట్ డ్రాగన్ స్కెడ్యూల్పై పడనుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్లోనే నాన్ స్టాప్ స్కెడ్యూల్స్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ ప్రమాదంతో ఈ స్కెడ్యూల్ కాస్త డిస్టర్బ్ కానుంది. అక్టోబర్లోనే మళ్లీ కెమెరా ముందుకొస్తారు జూనియర్ ఎన్టీఆర్. అప్పటి వరకు రెస్టే. ప్రశాంత్ నీల్ సినిమా కోసం చెమటోడుస్తున్నారు ఎన్టీఆర్. జిమ్లో కష్టపడుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో వస్తోంది డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేశారు. గతంలో బాద్షాలో మాఫియా లీడర్ గా నటించారు తారక్.